పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ ప్రకాశం బ్యారేజ్ దిగువన ఏడాది పొడవునా నీటిని నిల్వ చేసేలా తక్షణమే పలు చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ముందుగా బ్రిటిష్ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ త్రాగునీటి భద్రత మరియు పరిరక్షణకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన లేఖను ముఖ్యమంత్రికి పంపించేందుకు లక్ష్మీ శాఖ అందజేస్తామని తెలిపారు. కృష్ణా నది నుంచి ప్రతి ఏడాది లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి విస్తరణతో పాటు విజయవాడ, గుంటూరు నగరాల జనాభా పెరుగుదల కారణంగా భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 1946లో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ సమయంలో తెలుగు ప్రజల జనాభా సుమారు 3 కోట్లు ఉండగా ప్రస్తుతం అది 12 కోట్లకు పెరిగిందని తెలిపారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి వనరుల నిర్వహణలో మార్పులు అవసరమని పేర్కొన్నారు. మనకు 100 రూపాయల భోజనం ఉంది, 20 రూపాయల వాటర్ బాటిల్ ఉంది. ఒక్కసారి మీరు గమనించండి. రేపొద్దున ఈ యొక్క వర్షాలు లేక ఇవాళ మీరు ఎందుకో ఇవాళ మీకు గ్యాస్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ కొరత వల్ల ప్రతి చోట రేట్లు పెరిగిపోయినాయి. రేపొద్దున అదే నీళ్లు కూడా దొరకలేదు అనుకో, వాటర్ బాటిల్ 200 ఉంటుంది, 100 రూపాయల భోజనం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ కళ్ళ ముందే కనపడుతుంది. మీడియా కూడా స్పందించాలి. 100 ఏళ్ల క్రితం ప్రాజెక్టు 3 కోట్ల మంది ఉన్నాం, ఈరోజు 12 కోట్ల మంది ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వానికి మరి పేద ప్రజల అవసరం లేదా? కేవలం రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళ కోసమే తప్ప వాళ్ళు అమరావతి రాజధాని చట్టం చేసింది పేద ప్రజల కోసం కాదని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చెప్తుంది. ఈ ప్రాజెక్టు మీద, నీటి ప్రాజెక్టు మీద చేయటం మీకేంటి అభ్యంతరం అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్నాం. 11 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. నీటి ప్రాజెక్టులు కట్టండి అయ్యా బాబు, వరదలన్నీ సంవత్సరం వచ్చేటప్పటికి 15-20 లక్షలు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. దానిపై ఒక్క నాయకుడు స్పందించడు, ఉన్న ఎమ్మెల్యేలు స్పందించరు. మేము కార్లు తగ్గించాము, అవి తగ్గించాము, ఇవి తగ్గించాము, ఏమి తగ్గివద్దు, ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం చేయండి. దానిపై రాబోయే తరానికి మీరు ఇవాళ హైటెక్ సిటీ మేము చెప్పుకున్నాం, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం. రేపొద్దున నీటి ప్రాజెక్టులు కూడా మీరు చేస్తే మీ పేరు కూడా చిరస్థాయిగా చిరంజీవిలాగా ఉండదని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము నివేదన ఇస్తున్నాం. దీనిపై ప్రత్యేక జీవోలు కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మంజూరు చేసి ఎట్లాగైతే మీరు అమరావతి రాజధాని చట్టం చేశారో అదేవిధంగా చట్టం చేసి దీన్ని కూడా ఈ నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. అట్లాగే మా కేంద్ర మంత్రి రామదాస్ అత్వాలే గారు కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వమని చెప్పి ఆయన కూడా కోరారు. దీనిపై మరి మీడియా మిత్రులు కూడా మాకు చక్కగా ఒక అభిప్రాయానికి వచ్చి మా రిపబ్లిక్ పార్టీ ఇండియా తరఫున మీరు ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించగలరని ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఈ లెటర్లు పంపించడం జరిగింది. వారి దగ్గర కూడా వారి ఆఫీస్కి కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా ప్రెస్ నోట్ తయారు చేసి ఇచ్చాం. ఇవన్నీ కూడా మీరు చూసుకొని మరి ఆయన ఇప్పటికైనా స్పందిస్తాడని చెప్పి మేము కోరుకుంటూ, ఎట్లాగైతే మీరు ప్రాజెక్టు డబ్బులు కావాలనుకుంటే దాన్ని చట్టం చేసి మద్రాసు వాళ్ళు కూడా దీనికి ఈ డబ్బులు మేము ఆ ప్రాజెక్టు ఎంతైతే అంత మేము డబ్బులు ఇస్తామని చెప్పి అంటున్నారు. దానిపై ఒక కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ వేసి అన్ని పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడి తీర్మానం చేసి దీనిపై ఒక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కోరుకుంటుంది. మాకు స్వార్థం లేదు, మీ పరిపాలన బాగుంది, ఇంకా పరిపాలన బాగుండాలంటే ఈ నీటి ప్రాజెక్టులు చక్కగా ఉంటే అన్నీ బాగుంటాయి అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నివేదన ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.